మాజీ సీఎం కేసీఆర్ టీవీ9 స్టూడియోకి వచ్చి డిబేట్లో పాల్గొన్నారు. సుదీర్ఘంగా అనేక అంశాల మీద ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ రోజుల్లోనే వ్యతిరేకత మూట కట్టుకుంది. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, నేనే ముఖ్యమంత్రి అవుతా, ఈ కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలించడం చేత కాదు, హామీలు ఇచ్చారు కానీ అమలు చేయటం కూడా చేత కాదు అనేది విమర్శలు చేశారు. పాపం నాకు చాలా జాలి కలుగుతుంది ఆయన మీద. మీకు కంగ్రాచులేషన్స్. అసలు ఆయన ఫామ్ హౌస్ వదిలేసి సెక్రటేరియట్కి రానోళ్ళు టీవీ9 స్టూడియోకు రప్పించగలిగారంటే మీకు శబాష్ చెప్పాలి నేను. ఎందుకంటే అది చాలా బ్రహ్మాండం అండి. ఇన్ని 10 సంవత్సరాలు పబ్లిక్ పాపం అయ్యో కుయ్యో అని మొత్తుకొని నోరు పొట్టా కొట్టుకొని సీఎం గారిని కలవాలంటే ఆయన రాని వ్యక్తి ఇవాళ ఆయన వచ్చి టీవీ9లో కూర్చొని మళ్ళీ మా గురించే మాట్లాడుతున్నారు. పర్వాలేదులే పాపం అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ రైట్. ఆయన ఏమన్నా అనుకోని మేము సంవత్సరంలో మాకు వ్యతిరేకం కట్టుకున్నామో లేదా అనేది 3 నెలల్లో అది తర్వాత మాట. మీరు ఆత్మ ఉంటే పరిశీలన జరుగుతుంది. మీరు ఆత్మపరిశీలన చేసుకున్నారా? మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు పబ్లిక్? నిలువు దోపిడీలు జిల్లాల్లో జరుగుతూ ఉంటే మీ అబ్బాయిలకి వీళ్ళు బిజినెస్ పార్ట్నర్షిప్లు పెట్టుకొని ఎంత నరకం ప్రజలు అనుభవిస్తూ ఉంటే చూసి చూడనట్టు నటించింది. వాస్తవాలు కాదా? మీరు చేసుకున్న స్వయం కృషి అది. మీ మీద ద్వేషంతో ప్రజలు మాకు ఓటేశారు అని. కాబట్టి మీరు ఇప్పుడే పోతుంది వస్తుంది ఇవన్నీ మాకు జోష్యం చెప్పడం మానేసేయండి. ముందు మీ జాతకాలు చూసుకోండి, అది ఆలోచించండి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, చూడండి మీరు ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ని కేసీఆర్ని కోరుకుంటారు అని ధీమా వ్యక్తం చేస్తారు. అది రోజు రాత్రి దేవుడికి వాళ్ళు అదే ప్రార్థన చేస్తూ ఉంటారు, స్వామి నన్ను మళ్ళీ సీఎం చేయని చెప్పి. ఈ లంచాలు పెట్టుకొని శ్రీరాములు వారికి ఎప్పుడు కూడా వస్త్రాలు ఇచ్చేదానికి కూడా ఒళ్ళు బతకం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన ఏం మాట్లాడతాడయ్యా మా గురించి? ఇదే మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేయబోతారు? ఈ మోదీ గ్యారంటీ లాగా నీ గ్యారంటీ కూడా వారంటీ ఎక్స్పైర్ అయిపోయింది. ఏంది నీవు చెప్పింది? డబుల్ బెడ్రూమ్లు, ఇంకా తొక్క మసానము, దళితుని సీఎం, ఇప్పుడు 50 మంది వచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నా దగ్గరికి, నేనే సీఎం. అంత అధికార దాహమా? ఓరే నాయను, అంత ఈ దాహాలకు అలవాటైన వాళ్ళు 1-2తో ఊరుకోలేరు. అందుకని వాళ్ళు ఇలాగే దాహం వాళ్ళకి పుడతానే ఉంటుంది. అది అధికార దాహం వచ్చు, పదవి దాహం ఉండొచ్చు, పదవి దాహం ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి అట్లాంటివి. అదొక వ్యాధి. ఉచితంగా చికిత్స మేము చేయించగలుగుతాం. ఇది ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటించింది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం, అందరూ ఐక్యంగా పనిచేస్తామని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.